సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 1-2 వాక్యములు మనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. రెండో వాక్యం కూడా. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయులు అను తన ఇద్దరు భార్యలను వెంటబట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యుద్ధనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వారి ఇంటి వారిని కూడా తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. హెబ్రోను గ్రామాలలో కాపురం ఉన్నారు. యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదుకి పట్టాభిషేకం జరిపించారు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇవి జరిగిన తర్వాత ఏం జరిగాయి, ఇవి జరిగిన తర్వాత అన్నప్పుడు మనం వెనక్కి వెళ్ళి కొంచెం గమనించాలి. ఏం జరిగింది, వెనుక ఏం జరిగింది అంటే, సౌలు బ్రతికి ఉన్న దినాలలో దావీదును చంపాలనుకున్నప్పుడు దావీదు పారిపోతూ వచ్చారు. అలా వెళ్ళి ఫిలిష్తీయుల యొద్ద చేరాడు. ఫిలిష్తీయులు దావీదు ఉండుట కొరకై ఒక చిన్న గ్రామాన్ని ఇచ్చారు. అది సిక్లగు అనే గ్రామం ఇచ్చారు. ఆ గ్రామంలోని దావీదు కొంతకాలం నివసించారు. ఒక రోజున యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫిలిష్తీయులు వారితో కూడా దావీదు కూడా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి తమతో వెళ్ళేదానికి అంగీకరించలేదు. కనుక తిరిగి వచ్చేసరికి అమాలేకీయులు సిక్లగు పట్టణమంతా కాల్చివేసి దావీదుతో ఉన్నవారు సంపాదించుకున్న సంపద, వారి పిల్లల్ని, వారి భార్యలని అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. తరువాత దావీదు వెళ్ళి వారితో అమాలేకీయులతో యుద్ధమాడి తిరిగి తన వారందరినీ తీసుకొని మరలా సిక్లగుకు వచ్చారు. సిక్లగుకు వచ్చి 2 రోజులైంది. 3వ రోజున ఒక వర్తమానం దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు యొద్దకు వచ్చిన వర్తమానం ఏంటంటే, సౌలు కుమారుడైన యోనాతాను, మిగిలిన ఆయన కుమారులు, ఆయన పనివారు అందరూ యుద్ధములో చనిపోయారు. ఇశ్రాయేలీయులంతా కూడా చనిపోయారు, పారిపోయారు. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. సౌలును ఆయన కుమారుడైన యోనాతానును మరణించారు అని ఈ విషయం దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు చాలా ఏడ్చి దుఃఖపడ్డారు. సౌలును గురించి, యోనాతానును గురించి, వారి మీద తనకున్న ప్రేమను బట్టి ధనుర్గీతం ఒకటి రాసి విలాపం చేశారు. విలాపం చేసి ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఇవి జరిగినాయి. ఇజ్రాయేలుకి రాజుగా ఉన్న సౌలు మరణించారు. మరి యోనాతాను, తన కుమారుడైన యోనాతాను మరణించారు. సౌలు కుమారుడైన యోనాతాను. ఇశ్రాయేలుకు ఓటం జరిగింది. ఫిలిష్తీయులకి పైచేయి సాధించారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నేను ఇశ్రాయేలు ప్రాంతాలకి, యూదా ప్రాంతాలకు వెళ్ళుదునా అని. అప్పటికి ఆయన ఫిలిష్తీయుల మధ్యలో సిక్లగులో ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్పారు, నీవు వెళ్ళవచ్చు అని చెప్పారు. తను ఎక్కడికి వెళ్ళాలో మరలా ప్రభు దగ్గర అడిగారు. నేను ఎక్కడికి వెళ్ళాలి యూదా పట్టణంలో అంటే, దేవుడు చెప్పారు, హెబ్రోనుకు వెళ్ళు అని చెప్పారు. హెబ్రోనుకు వెళ్ళమన్నప్పుడు దావీదు తనతో ఉన్నవారందరినీ వెంట పెట్టుకొని, అప్పటికి దావీదుకు 2 భార్యలు ఉన్నారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడగు నాబాలునకు భార్యగా ఉండిన అబీగయీలు, వారిద్దరిని వెంట పెట్టుకొని ఆయన హెబ్రోనుకు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రోనుకు వెళ్ళిన తర్వాత యూదా వారందరూ వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అక్కడ ఒక పట్టాభిషేకం దావీదుకు జరిగింది. బెత్లెహేములో కూడా ఒక అభిషేకం సమూయేలు ద్వారా దావీదుకు జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ అభిషేకము పొందిన తర్వాతనే దావీదు ఒక మంచి సాక్ష్యం తెచ్చుకున్నారు. సౌలు సేవకులలో ఒకడు దావీదును గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. దావీదును గురించి ఇచ్చినటువంటి ఆ సాక్ష్యము, అతడు చమత్కారముగా వాయించగలుగుతాడు అని సౌలుకి దావీదును గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యం ఎలా పొందాడు దావీదు అంటే, బెత్లెహేములో సమూయేలు ద్వారా అభిషేకం పొందినప్పుడు ఆ అభిషేకమును బట్టి ఆయన ఆ సాక్ష్యాన్ని పొందాడు.
దేవుడు మనల్ని అభిషేకించినప్పుడు ఒక సాక్ష్యం అనేది మన గురించి బయటికి రావాలి. మనం ఒక అభిషేకం పొందుకున్నాము అంటే ఒక సాక్ష్యం అనేది మనకు ఉండాలి. కనుక మాకు సాక్ష్యం ఉండాలి, సేవకులకి, విశ్వాసులుగా మీకు సాక్ష్యం ఉండాలి. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సాక్ష్యం ఉండదు. సాక్ష్యం లేకపోయినా పిల్లి తిరిగినట్టు అన్ని ఇళ్ళు తిరుగుతూ ఉంటారు. సాక్ష్యం ఏముండదు, ఎక్కడ చూసినా సాక్ష్యం ఉండదు. కానీ ఒక మంచి సాక్ష్యం అనేది మనం తెచ్చుకోవాలంటే ఒక అభిషేకం అనేది మనం పొందుకోవాలి. అభిషేకము ద్వారా మనకు ఒక మంచి సాక్ష్యం అనేది ఇవ్వబడుతుంది. చమత్కారముగా అతను వాయించగలడు అని సౌలు సేవకులలో ఒకడు సౌలుకు చెప్పారు. అంటే సౌలు ఒక వాయిద్యము వాయించగలిగిన, వీణ వాయించగలిగిన వారిని నా ఇద్దరు తీసుకురండి అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆయన సేవకుల్లో ఒకటి చెప్పారు, బెత్లెహేములో యెషయి కుమారులలో ఒకడున్నాడు, చమత్కారంగా వాయిస్తాడు, అంటే చక్కగా జ్ఞానంగా వాయించగలుగుతాడు, ఆయన వాయిస్తే చాలా వినసొంపుగా ఉంటుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక అభిషేకం మనం పొందుకున్నప్పుడు హెబ్రోనుకు వెళ్ళకముందే మనకు ఒక సాక్ష్యం ఉండాలి. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసం అని అర్థం. ఒక సహవాసానికి మనం వెళ్ళకమునిపే మనలో ఒక సాక్ష్యం అనేది ఉండాలి. ఈ సాక్ష్యము మనం సంపాదించుకోవాలని వాక్యం చెప్తుంది. దావీదుకు వచ్చిన ఆ సాక్ష్యం ఏంటంటే చమత్కారముగా వాయించగలడు. సియోను శిఖరం మీద గొర్రెపిల్లైన ప్రభైన యేసు ఉంటారు అక్కడ. ఆయనతో కూడా 1,44,000 మంది ఆయనతో కూడా ఉంటారు. వీరందరూ కూడా వీణలు పట్టుకొని చక్కగా వాయించగలిగిన వారని వాక్యంలో రాయబడింది. ఓ క్రొత్త గీతము ఎవ్వరూ పాడని ఒక క్రొత్త గీతం వారు పాడతారు, వారు వీణలు వాయించగలిగినటువంటి వారు అని వాక్యంలో రాయబడింది. వీణ వాయించటము అంటే సత్యములను బయలుపరచటాన్ని దాని అర్థం. ఒక వీణ అనేది వాయించినప్పుడు కొన్ని సత్యములు బయలుపరచబడతాయి, మరుగైన మాటలు బయలుపరచబడతాయి. కీర్తనలో రాయబడింది, సితారా తీసుకొని నా మరుగు మాటని బయలుపరచెదను అని. గనుక వీణ వాయించటము, సితారా వాయించటము అంటే మరుగైన మాటలు, సత్యములు బయలుపరచబడుట అని అర్థం. గనుక గొర్రెపిల్లతో ఉన్నటువంటి వారే వీణలు వాయించి సత్యములను బయలుపరచగలుగుతారు. గొర్రెపిల్ల అనగా మన ప్రభువైన యేసు. యేసుతో ఉన్నప్పుడే, యేసుతో నడిచినప్పుడే, యేసయ్యతో జీవించినప్పుడే, ఆయనతో గడిపినప్పుడే మన వీణ వాయించగలుగుతాం, సత్యములని బయలుపరచగలుగుతాం, మరుగైన మాటలని మనము తెలియచేయగలుగుతాం. సత్యములు బయలుపడట్లేదు, మరుగైన మాటలు బయటికి రావట్లేదు, పాడిందే పాడు, చెప్పిందే చెప్పు, కొట్టిన చప్పట్లే కొట్టు అన్నట్టుగా ఉంటుంది అనుకుంటే వారు యేసుతో ఉండలేదని అర్థం. వారు యేసయ్యతో జీవించలేదని దాని అర్థం. యేసయ్యతో జీవించేవారు ఎప్పుడు కూడా ఆ వీణ వాయించేటప్పుడు సత్యాలు బయలుపడతాయి, మరుగైన విషయాలు బయటకు వస్తాయి, క్రొత్త కీర్తన వారు పాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇది వీణ వాయించగలిగినటువంటి ఒక అనుభవం, ఒక మంచి సాక్ష్యం. ఇలాంటి ఒక సాక్ష్యము మనం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం మనం కలిగినప్పుడే మన హెబ్రోనుకు వెళ్ళడానికి మనకు వీలవుతుంది. ఇంకా దావీదును గురించి అక్కడ చాలా విషయాలు సాక్ష్యం చెప్పారు. బహుశూరుడు అని చెప్పారు. అంటే ధైర్యం కలిగిన వాడు, శూరుడు. ఈ ధైర్యం ఎలా వస్తుంది? దావీదు బహుధైర్యం కలిగిన వాడు, శూరుడు. ఆయన ఇంత గొప్ప ధైర్యం దావీదుకి ఎలా వచ్చిందంటే తాను పొందిన అభిషేకం ద్వారానే ఆ ధైర్యం వచ్చింది. మనం పొందిన అభిషేకమే మనకు ధైర్యం నింపుతుంది. అపోస్తలులు ఎన్నో హింసలకి, ఉపద్రవాలకి గురవుతున్నప్పుడు, వారిని కొట్టి గాయపరిచి హింసిస్తున్నప్పుడు, వారిని ఈడ్చుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నా సరే వాళ్ళు ధైర్యంగా బోధించగలిగారు. ఈ ధైర్యముగా ఎలా బోధించగలిగారు? ఇలాంటి ఒక ధైర్యం ఎలా కలిగింది వీళ్ళకంటే వాళ్ళు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారు అభిషేకించబడ్డారు. అంతకు మునుపు అభిషేకించబడినప్పుడు పేతురు నేను ఎరుగనన్నారు, మార్కు వస్త్రం కూడా విడిచిపెట్టి పారిపోయాడు, శిష్యులంతా కూడా పారిపోయారు. ఎవరికి ధైర్యం చాల? ఎప్పుడైతే వారు అభిషేకించబడ్డారో, అభిషేకించబడిన తర్వాత ధైర్యముగా బోధించారు. ఇలాంటి ఒక ధైర్యం ఎలా వచ్చింది అంటే అభిషేకం ద్వారానే వస్తుంది. ఒక శూరుడు, ధైర్యశాలి. మరి 17 సంవత్సరాల వయసులో
6 మూరల జానడు అంటే ఇంచుమించుగా 9 అడుగుల జానడు ఉన్నటువంటి ఒక గొల్లియాతుని చంపగలిగాడు, ధైర్యంగా ఎదుర్కోగలిగాడు అంటే ఎలా ఎదుర్కోగలిగాడు? ఆయనలో ఉన్న అభిషేకమే మనకి ధైర్యం కలగచేస్తుంది. ఎన్నోసార్లు మీరు అధైర్యపడిపోతారు. ఒక ఇల్లు కట్టాలంటే అధైర్యం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే అధైర్యం, ఏదన్నా ఒకటి సాధించాలంటే అధైర్యం, పిరికితనం. ఎందుకు? రాత్రి పడుకున్నప్పుడు ఒక చిన్న చీకటి కనబడిందంటే ఇక నిద్ర ఉండదు, ఇక తిండి ఉండదు, ఇక మనుషులు బక్కచిక్కిపోతారు. ధైర్యం లేదు, ఒక చీకటిని జయించే ఒక శక్తి లేదు, ఒక ధైర్యం లేదంటే కారణం ఏంటో తెలుసునా? ఒక అభిషేకంతో నింపబడలేదు అని. ఒక మంచి అభిషేకం మనం పొందినప్పుడు మన ధైర్యముగా ముందుకు కొనసాగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఒక మంచి సాక్ష్యమైన పొందినట్లుగా చూస్తున్నాం. యుద్ధశాలి అంటే శత్రువుని ఎదుర్కొని చంపగలిగినటువంటి వ్యక్తి యుద్ధశాలి. శత్రువుని ఎదుర్కోవాలి, శత్రువుని ఎదుర్కొని ఓడిపోకూడదు, శత్రువుని చంపాలి. కనుక యుద్ధములో జయం పొందగలిగినటువంటి వ్యక్తి ఒక యుద్ధశాలి, యుద్ధం చేయగలిగిన వాడు. ఎలా యుద్ధం చేయగలిగిన వాడు? యుద్ధం చేయాలంటే దానికి ఒక నేర్పు ఉండాలి. నేను యుద్ధం చేస్తానని ఎటుబడితే అటు పోయి యుద్ధంలో అడ్డాలు తిరగకూడదు, శత్రువు చంపేస్తాడు. కనుక యుద్ధం చేయాలంటే మెలకువలు ఉండాలి, ఈటి విసరగలగాలి, ఖడ్గం దూయగలగాలి, ఒడిసెల వేయగలగాలి, ఒడిసెల్లో రాయి పెట్టి విసరగలగాలి. అలా కొన్ని యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలు నేర్చుకొని ఉండాలి. యుద్ధశాలి అంటే యుద్ధానికి సంబంధించిన కొన్ని విద్యలు నేర్చుకొని ఉండాలి. మనమంతా కూడా వాక్యం ఏం చెప్తుందంటే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మనందరము ఇప్పుడు యుద్ధ కాలంలోనే ఉన్నాం. మనం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉన్నాం. శరీరులతో కాదు కానీ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహముతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడుతూనే ఉన్నాం. కనుక మనందరం కూడా ఒక యుద్ధం చేస్తున్నాం. యుద్ధములో మనం జయం పొందాలంటే మనకి యుద్ధ నేర్పు ఉండాలి, యుద్ధశాలిగా ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు, అతను ఒక యుద్ధశాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అభిషేకం ద్వారా ఆయన ఇంత గొప్ప సాక్ష్యం పొందినట్లుగా చూస్తున్నాం. మాట నేర్పరి. ఆయన ఎవరో తెలిసిన మాట నేర్పరి, చక్కగా మాట నేర్పరి అనే ఒక సాక్ష్యాన్ని పొందాడు ఆయన. కనుక మనం మాట నేర్పరితనం ఉండాలి. నోటికి ఏది పడితే ఇది మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు, చిన్న పెద్ద లేకుండా మనం మాట్లాడకూడదు. మాట నేర్పరి. మనం మాట్లాడితే ఎదుటివారు ఆలకించేటట్టుగా ఉండాలి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఈ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి. యోబు గ్రంథంలో రాయబడింది, నా మాటలు గుత్తులుగా వారి మీద పడ్డాయని రాయబడింది. అంటే వాళ్ళు ఆయన మాటల్ని అంత శ్రద్ధగా ఆలకించి తీసుకున్నారు. కనుక మన మాటలు ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు, మాట నేర్పరి, చక్కగా మాట్లాడగలిగినట్టు ఉండాలి. ఇలా ఈ మాట నేర్పరితనం ఆయనకి ఎలా కలిగిందంటే తాను పొందిన అభిషేకం వల్ల కలిగింది. తాను పొందిన అభిషేకం ద్వారా ఈ యొక్క మాట నేర్పరితనం కలిగింది. స్టెఫెను గురించి వాక్యంలో రాయబడింది, ఆయన ఆత్మతో నిండినవాడు. ఆయన మాట్లాడటానికి ప్రారంభిస్తే ఎవరు కూడా ఆయన అగుపరిచినటువంటి జ్ఞానమును ఎదురించలేకపోయారు. ఆయనతో ఎవరు మాట్లాడలేకపోయారు. అంత చక్కగా మాట్లాడుతుంటే ఎవరు కూడా ఎదురు మాట మాట్లాడలేకపోయారు. కనుక మాట నేర్పరి ఒక మంచి సాక్ష్యం. ఏం మాట్లాడతారో తెలియదండి, వయసు వచ్చింది కానీ పెద్ద అయ్యారు కానీ నోటికి వస్తే ఇది మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళి నోరు పొదురు ఉండదు కనుక ఈపుకు దెబ్బలు, నోరు దూరద ఈపుకు దెబ్బలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటికి వచ్చి పొందినప్పుడే మాట నేర్పరితనం అనేది వస్తుంది. కనుక అప్పుడు మనం మాట్లాడితే ప్రజలు ఆలకిస్తారు. స్టెఫెను మాట్లాడుతుంటే ప్రజలు ఆలకించారు. స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన మాట్లాడారు. ఎంతోమంది విద్య తెలిసిన వారు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, శాస్త్రులేమి, పరిసయ్యులేమి, యాజకులేమి ఆయన మాట్లాడుతుంటే నోరెళ్ళబెట్టి చూశారు. ఎవ్వరు సమాధానం ఇవ్వలేకపోయారు. అంత జ్ఞానాన్ని అగుపరిచి ఆయన మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మాట నేర్పరితనం కలిగి ఉండాలి. ఇది ఒక అభిషేకం ద్వారానే మనం మాట నేర్పరితనం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అతను ఒక రూపవంతుడు. దావీదెవరు? ఒక రూపవంతుడు అంటే ఒక సౌందర్యం కలిగిన వాడు. ఆయన అందం లేనివాడు కాదు, సౌందర్యం కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక సౌందర్యం, ఒక అందం. సియోను గురించి రాయబడింది, మిక్కిలి సౌందర్యం కలిగిన సియోను అని రాయబడింది.
సౌందర్యం అంటేనే, సియోను అంటేనే ఒక సౌందర్యం, సియోన్ అంటేనే ఒక సౌందర్యం. కనుక సౌందర్యం కలిగినటువంటి వాడు, సియోనులో ఉన్నటువంటి వారు సౌందర్యవంతులుగా ఉండాలి. వారి ముఖములు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి, అందముగా ఉండాలి. పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చి భయపడేటట్టుగా ఉండకూడదు, సౌందర్యవంతులుగా ఉండాలి. ఇలాంటి ఒక సౌందర్యం ఎలా వచ్చిందంటే అభిషేకం పొందుట ద్వారా. అభిషేకం పొందినప్పుడు ముఖములో ఉన్న మోటుతనం పోతుంది, ముఖంలో ఉన్న మోటుతనం పోతుంది. ఆ మోటుతనం పోయి మన ముఖానికి మెరుగు ఇవ్వబడుతుంది, ఒక సౌందర్యం వస్తుంది. ఎలా వస్తుంది? అభిషేకం ద్వారా వస్తుంది. చాలామంది అనుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్తే మంచి సౌందర్యం వస్తుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ క్రీము ఈ క్రీము రాస్తారు, గుంటలు పొడుస్తారు, మచ్చలు పోగొడతారు, కనుక ఒక మంచి సౌందర్యం వస్తుంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు ఉంటుంది, రెండో రోజుకంతా మరలా అసలు రూపం బయటకు వస్తుంది. లోకంలో ఎన్నో బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, ఒక రోజు 2 రోజులు సరిపడే బ్యూటీ పార్లర్లే అవి. కానీ నీ జీవితకాలం అంతటికి సరిపడిన ఒక మంచి బ్యూటీ పార్లర్ ఎక్కడుందంటే ఇదే ఒక మంచి బ్యూటీ, అందమైన దేవుని మందిరం. ఇక్కడ దేవుని వాక్యము ద్వారా నీవు ఒక సౌందర్యవంతురాలుగా తీర్చబడతావు, ఓ సౌందర్యవంతునిగా తీర్చబడతావు. దేవుని వాక్యమే నిన్ను అందముగా తీర్చిదిద్దుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇక్కడ అభిషేకం ఉన్నది, అభిషేకంతో నింపబడితే నీవు ఒక అందమైన వ్యక్తిగా మారుతావు, నీ ఒక సౌందర్యమైన వ్యక్తిగా మార్చబడతావు. సియోనుకు ఒక సౌందర్యం కలిగింది అంటే తనలో ఉన్న అభిషేకమును బట్టి ఆ సౌందర్యం కలిగింది. అంతేగాని ఆ క్రీము రాసుకొని ఈ క్రీము రాసుకుంటే కలిగిన సౌందర్యం కాదు అది, అభిషేకమును బట్టి కలిగేటటువంటి సౌందర్యం. మీరు బాగా పరిశుద్ధాత్మతో నింపబడండి, అన్య భాషలు మాట్లాడండి, అప్పుడు మీ ముఖం ఎంత కలగా సౌందర్యంగా ఉంటుందో చూడండి. దానియేలు కూడా బబులోను దేశానికి వెళ్ళినప్పుడు రాజు ఆజ్ఞ ఏంటంటే రాజభోజనం రాజపానీయము వాళ్ళకి ఇవ్వాలని. అయితే దానియేలు అవి భుజించి తమను అపవిత్రపరచుకోకూడదని శాకధాన్యాదులు మంచినీళ్ళు తీసుకున్నారు. రాజనగరంలో కొంతమంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారికి రాజభోజనాలు పెట్టారు, రాజ ద్రాక్షారసం ఇచ్చారు. రాజభోజనం మామూలుగా ఉంటుందండి, బాగా తిన్నారు, ద్రాక్షారసం తాగారు, మత్తుగా పడుకున్నారు. ఒక్కొక్కడికి ముఖాలు ఇంతలా ఉబ్బిపోయింది, కళ్ళు కూడా కనబడకుండా, ముఖం ఏదో తెలియట్లేదు, మెడదో తెలియదు, పొట్ట అన్నడు అని ఏకలోకంగా ఉన్నారు తిని. కానీ దానియేలుతో ఉన్నవారు శాకధాన్యాదులు తిన్నారు, మంచి నీళ్లు తాగారు. వాళ్ళని వీళ్ళని ఒక రోజున రాజు ఎదుట నిలబెడితే బబులోను దేశంలో ఉన్న బాలుర కంటే ఈ యూదా దేశం నుంచి వచ్చినటువంటి వీళ్ళ ముఖాలు కళగా సౌందర్యంగా కనబడ్డాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మంచి భోజన పదార్థాలు తిన్నటువంటి వారి ముఖాలేమో ఉబ్బుకొని ఉన్నాయి, నిద్రలు పోయి మత్తెక్కి నిద్రపోయి ఉబ్బుకొని ఉన్నాయి. కానీ శాకధాన్యాదులు మంచినీళ్ళు తాగినటువంటి వారి ముఖాలు కలగా సౌందర్యంగా ఉన్నాయి. రాజు వారిని కోరుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడల, అంత సౌందర్యం ఎలా రాగలిగిందంటే ధాన్యమే దేవుని వాక్యము, మంచినీళ్ళే పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. అభిషేకం ద్వారానే మనకు ఒక సౌందర్యం కలుగుతుంది. కనుక ఈ అభిషేకం ద్వారానే మన సౌందర్యవంతులుగా మార్చబడాలి. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు అని ఒక మంచి సాక్ష్యం ఇవ్వబడింది. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఎవరు అభిషేకం పొందితే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరు అభిషేకంతో నింపబడితే వారికి దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. కనుక నీవు అభిషేకం పొందినప్పుడు ప్రభు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదు వెళ్ళిన చోటెల్లా దేవుడు ఆయనకి జయం అనుగ్రహించెను అని వాక్యంలో చూస్తాం. ఇలా జయం కలగటానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. తాను వెళ్ళిన చోటెల్లా జయం అనుగ్రహించబడింది. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జయం, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ జయం. యుద్ధానికి వెళ్ళినా, సమస్యలు పరిష్కరించడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దావీదుకు జయం కలుగుతుంది. ఈ రోజున మనం ఎక్కడ అడుగుపెట్టినా ఎన్నుదిరిగి రావడమే, ఎక్కడ ఉద్యోగానికి అప్లికేషన్ వేసి అడగబోయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవటం, ఏ పరీక్ష రాసినా మార్కులు సరిగ్గా రాకపోవడం, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అది విఫలమైపోవడం. ఆడ పని ఉందంటే వెళ్తారు, అక్కడ కుదరక మరలా వెనక్కి వస్తారు. ఎందుకు ఈ అపజయాలు కలుగుతున్నాయి? ఎందుకు వెనుదిరిగి వస్తున్నారు? ఎందుకు జయం కలగట్లేదు? అడుగు పెట్టిన చోట ఎందుకు జయం ఇవ్వబడట్లేదు? ఒక అభిషేకం లేదు, ఒక బలమైన ఆత్మశక్తి, ఆత్మ నింపుదల అనేది కలిగి ఉన్నప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినా మనం జయం పొందగలుగుతాం.
అందుకే మనం దేవుని సన్నిధిలో అభిషేకం కొరకై ప్రభుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడి పోరాడి ఆత్మశక్తితో నింపబడాలి. అభిషేకంతో మనం నింపబడుతూ రావాలి. దేవుని బిడలు ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడి ఆరాధించనంటే అప్పుడు ఉజ్జీవంగా వాయిద్యాలు వాయించినప్పుడు ఆ చివరి క్షణములో ఏదో ఊగిపోయి ఆ తర్వాత సప్పగా చల్లబడిపోవటం కాదు. పౌలు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండుడి. ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. మనం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉండాలి. మనకు వాయిద్య శబ్దం అవసరం లేదు. ఆత్మతో నింపబడటానికి మనలోకి ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు వెంటనే మనం ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడతాం. అలా మనం ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులమై ఉండాలి. ఏదో సాధారణమైన వ్యక్తుల్లాగా చల్లారిపోయిన జీవితంలో మనం ఉండకూడదు. అబ్రహాము పిలువబడినప్పుడే ఆయనకి 70 సంవత్సరాల వయసు, ఇంచుమించుగా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల వయసులో ఆయన మమ్రేలో ఆ సింధూరవన గుడారం వేసుకొని ఉన్నప్పుడు ఎండవేళ అబ్రహాం గుడార ద్వారం ముందు కూర్చుంటే 3 వ్యక్తులు ఆయన కనబడ్డారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి సాగిలపడి తన ఇంటికి తీసుకొని వచ్చారు. లోతు కూడా అబ్రహాం కంటే చిన్నవాడు. అబ్రహాం కంటే చిన్నవాడు లోతు సొదొమ గొమొరాలో సాయంకాలం ఊరిగవిని దగ్గర కూర్చొని ఉంటే ఆయనకు కూడా దూతలు ఎదురుపడ్డారు. అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు ఎండవేళ అంటే అది ఒక మహా ఉజ్జీవం. ఆ ఉజ్జీవంను మనం చూస్తున్నాం గనుక ఎండవేళ అనేది ఒక ఉజ్జీవం. సాయంకాలం అంటే చల్లబడిపోతుంది. అది చల్లబడిపోయిన జీవితం, అది లోతు జీవితం. మరి మీరు అబ్రహాములాగా ఎండవేళ గుడారమందు కూర్చున్నట్టుగా ఒక గొప్ప ఉజ్జీవంతో ఉన్నారా? లోతులాగా ఊరిగవిని దగ్గర కూర్చున్నట్టుగా చల్లబడిపోయి ఉన్నారా? సాయంకాలం చల్లబడినట్టుగా. ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాం? అభిషేకంలో మనం ఉజ్జీవింపబడుతున్నామా? అభిషేకంలో ఎంత ఎండ వేడిమి ఉన్నప్పుడు ఎంత షగ ఉంటుంది చూడండి. మనలో హృదయంలో పరిశుద్ధాత్మ కూడా అంత వేడిమి పుట్టించాలి. కన్నులెత్తి చూడగా 3 వ్యక్తులు ఆయన కనబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఉజ్జీవములో మనం ఉన్నప్పుడే మనం కన్నులెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు మనకు కనబడతారు. వారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక త్రిత్వ దేవుని గురించి ఒక దర్శనం ఆయన కలిగింది. వారు తన గుడారమును సమీపించి ఆయన విందు చేస్తే ఆతిథ్యాన్ని స్వీకరించారు. లోతు దగ్గరికి కూడా వెళ్ళారు. చల్లబడిపోయింది సాయంకాలం. ఊరిగవిని దగ్గరకు వచ్చున్నారు. ఈయన గుడారం దగ్గర ఉన్నారు. విశ్వాస జీవితం అది. ఆయన ఊరిగవిని దగ్గర ఉన్నారు. లోక జీవితం అది. సాయంకాలం చల్లబడిపోయింది. దేవదూతలు 2 వెళ్ళి దర్శించారు. ఇంటికి రమ్మంటే వాళ్ళు అన్నారు, నడి రోడ్డు మీద వెళ్ళబుచ్చి వెళ్తాంలయ్యా, నీ ఇంటికి ఏం వస్తావన్నారు. వాళ్ళు ఇంటికి రావడానికి కూడా వీళ్ళు ఇష్టపడలేదు. చల్లారిపోయిన అనుభవం. ఆత్మలో ఉద్యమం లేదు, ఆత్మలో వైరాగ్యం లేదు. నేడు దేవుని బిడ్డలని పిలువబడే వాళ్ళు కూడా ఆత్మలో ఒక వైరాగ్యం లేకుండా, ఉద్యమం లేకుండా ఉంటున్నారు. చల్లబడిపోయిన స్థితిలో ఉంటున్నారు. అన్య భాషలు రావు, దైవ దర్శనాలు ఉండవు, ఆత్మీయ కళలు ఉండవు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉజ్జీవింపబడే అనుభవం ఉండదు. ఎలా ఉంటున్నారు? చల్లబడిపోయి ఉంటున్నారు, చల్లారిపోయి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, మనం అలా ఉండకూడదు. దావీదుని గురించి మంచి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. చమత్కారంగా వాయించగలుగుతాడు, ధైర్యశాలి, యుద్ధశాలి, రూపవశి, మాట నేర్పరి, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని ఒకడు సాక్ష్యం ఇస్తున్నాడు సౌలుకి దావీదును గురించి. మరి నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా, నిన్ను గురించి సాక్ష్యం ఉండాలి కదా. సంఘంలో సాక్ష్యం ఉండాలి, ఇంటిలో సాక్ష్యం ఉండాలి, నీ ఉన్న ప్రాంతంలో సాక్ష్యం ఉండాలి. ఓ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏదో నలుగురితో పాటు నేను బ్రతుకుతున్నాను అన్నట్టుగా మనం బ్రతకూడదు. దేవుడు మనల్ని పిలిచాడు, ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. నా జనము అని చెప్పాడు ఆయన. నా పేరు పెట్టబడిన నా జనులని చెప్పాడు ఆయన. ఆయన పేరు మనకు పెట్టబడింది. మనం ఎంత ఉజ్జీవంగా ఉండాలి, ఎంత ఉజ్జీవంగా మనం రగులుతుండాలి. దావీదుని గురించి ఒక మంచి సాక్ష్యం. ఇవి జరిగిన తర్వాత దావీదు ప్రార్థన చేశాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? నీవు యూదా ప్రాంతంలో హెబ్రోనుకు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. హెబ్రోనుకి వెళ్ళాలంటే ఒక మంచి సాక్ష్యం ముందు కలిగి ఉండాలి. ఆ మంచి సాక్ష్యంతో నీవు హెబ్రోనుకి అడుగు పెట్టాలి. సాక్ష్యం లేకుండా హెబ్రోనుకి వెళ్ళకూడదు. దేవుడు ఆయన్ని హెబ్రోనుకి వెళ్ళమన్నాడు. దావీదును దేవుడు ఇజ్రాయిలు 12 గోత్రములకి రాజుగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేయాలని దావీదుని దేవుడు కోరుకున్నారు. వెంటనే దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా అనౌన్స్మెంట్ చేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టలేదు దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చెయ్యమంటున్నా అంటే హెబ్రోనుకు వెళ్ళు అని చెప్తున్నారు.
హెబ్రోనుకు వెళ్ళు. హెబ్రోనుకి వెళ్ళాలా? సౌలు మరణించాడు కదయ్యా, సౌలు సీట్లో నేను కూర్చుంటే పోలా, ఇక నన్ను అభిషేకించావు కదా, నన్ను కోరుకున్నావు కదా అని దావీదు అనలేదు. సౌలు మరణించిన వెంటనే ఆ సీట్లో కూర్చోవాలని దావీదు అనుకోలేదు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే దావీదుని తీసుకొచ్చి ఆ సీట్లో దేవుడు కూడా కూర్చోబెట్టలేదు. హెబ్రోనుకి వెళ్ళు. హెబ్రోనుకి వెళితే హెబ్రోనులో కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవి నువ్వు నేర్చుకోవాలి. ఆ అనుభవాలు నీకు అవసరం. అందుకే నీవు హెబ్రోనుకి వెళ్ళని దేవుడు దావీదుని హెబ్రోనుకు పంపించారు. ఎందుకంటే అక్కడ కొన్ని పితరుల అనుభవాలు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. నువ్వు వాటిని నేర్చుకోవాలి, వాటిని అనుసరించాలి. అప్పుడే నీవు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆ తర్వాతనే నువ్వు రాజుగా నిర్ణయించబడతావు. గనుక దేవుడు మనల్ని సహవాసమని ఒక హెబ్రోనుకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. ఈ అనుభవాలు నేర్చుకున్న తర్వాతనే మనం ఒక రోజున ఇనుపదండాన్ని చేతబట్టి రాజాది రాజైన యేసయ్యతో కూడా పరిపాలన చేయగలుగుతాం. అందుకొరకే దేవుడు మనల్ని హెబ్రోనుకు తీసుకొచ్చారు. ఈ హెబ్రోనులో కొన్ని అనుభవాలు దావీదు నేర్చుకోవాలి. హెబ్రోనుకు దావీదు వెళ్ళేటప్పుడు ఆయన తన భార్యలు ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనం ఇందాక చదువుకున్నాం. యెజ్రెయేలు ప్రాంతానికి సంబంధించిన అహీనోయాము అనే తన భార్యని ఆయన తీసుకొని అక్కడికి వెళ్ళాడు. యెజ్రెయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత విత్తబడుట. దేవుని చేత విత్తబడాలి, దేవుని చేత నాటబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటారు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుందంటారు. తండ్రి నాటిన ప్రతి మొక్క ఎవరూ పెళ్ళగించలేరు. చూడండి, ఈ హెబ్రోన్ అనే సంఘములో ఈ సంఘం ప్రస్తుతానికి హెబ్రోన్ అనుకోండి. హెబ్రోను అనేటటువంటి సహవాసం కలిగిన సంఘములో ఎంతోమంది వచ్చి చేర్చబడతారు. చాలామంది మనల్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, మనల్ని విడిచిపెట్టి, మిమ్మల్ని విడిచి, మమ్మల్ని విడిచి, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మేము అనుకుంటాం, అయ్యో పాపం అనుకుంటాం. మీరు అనుకుంటారు, అయ్యో మనతో ఉండే వాళ్ళు వెళ్ళిపోయారే. తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది, మనం ఏం చేయలేము. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే నాటుకుంటారు, అవి ఎక్కువ రోజులు ఉండవు. కానీ కొంతమంది ఎప్పటి నుంచో స్థిరంగా అలాగే ఉంటారు. వాళ్ళ పిల్లలు తరము అలాగే సహవాసులో ఉంటారు. వాళ్ళ పిల్ల తరము సహవాసులు ఎదుగుతుంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుగుతుంటారు. వాళ్ళు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, దూషణ మాటలే వచ్చినా వాళ్ళు సహవాసాన్ని విడిచిపెట్టరు. కారణం ఏంటో తెలిసిన, తండ్రి నాటిన మొక్కలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? తండ్రి చేత నాటబడిన వారు. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఏ సమస్య వారిని పెళ్ళగించలేదు, ఏ నిందలు అవమానాలను వాళ్ళను పెళ్ళగించలేవు. వాళ్ళు తండ్రి చేత నాటబడినటువంటి వారు. వారు నాటబడతారు. ఏమే సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా సరే వాళ్ళు ఎదుగుతారు, సంఘములో ఫలిస్తారు. ఎందుకంటే తండ్రి చేత నాటబడిన వారు. ఇప్పుడు ఆయన వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. యెజ్రెయేలీయురాలైన అహీనోయామును ఆయన వెంట పెట్టుకొని వెళ్తున్నాడు కదా. ఆవిడ ఎవరో తెలిసిన, దేవుని చేత నాటబడిన మనిషి ఆమె. అహీనోయాము అంటే అర్థం ఏంటంటే కృపకి సహోదరి. ఆమె కృపకు సహోదరిగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నాటబడినటువంటి వారు కృప పొందుతారు. ఆ కృపతోనే వారు నిలవబడగలుగుతారు. కృప లేకపోతే నిలవబడలేరు, కృప లేకపోతే నిలవబడలేరు. సూర్యుని ధరించినటువంటి స్త్రీ చంద్రుడి మీద నిలబడి ఉంది. చంద్రుడు అంటే కృపకి సాదృశ్యం. ఎప్పుడైతే ఆమె చంద్రుడి మీద నుంచి తొలగిపోయిందో, ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను ఆమెను తరుముకుంటూ ఉన్నాడు. ఘటసర్పం ఆమెను తరుముతున్నట్టుగా చూస్తున్నాం. చంద్రుని మీద నిలిచి ఉన్నంతసేపు ఘటసర్పం ఏమీ చేయలేదు ఆమెని. కృపలో నిలిచి ఉన్నంత వరకు సాతాను ఏమీ చేయలేదు. ఎన్ని చేయాలని సాతాను ఆలోచన చేసినా ఆ చంద్రుడి మీద నిలబడి ఉన్నంతసేపు ఏమీ చేయలేదు. దేవుని కృపలో మనం నిలిచి ఉన్నంత వరకు ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏ దుష్టుడు మనల్ని ముట్టుకోలేడు, ఏ దౌర్భాగ్యుడు మన యొద్దకు రాలేడు. ఎందుకంటే మనం దేవుని కృపలో నిలిచి ఉన్నాం. యెజ్రెయేలీయురాలైన అహీనోయాము దావీదుతో ఆమె భారీగా ఉన్నది గనుకనే సౌలు ఎన్నోసార్లు ఈట విసిరాడు. ఆయన్ని చంపాలనుకొని ఎన్నోసార్లు కంకణం కట్టుకొని తిరిగాడు. ఎక్కడ కనబడినా దావీదును చంపమని సైనికులకు అందరికీ ఆర్డర్ వేశారు. ఎవరో దావీదును ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయనతో కృప ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డల, మన కృపలో నిలిచినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఇవన్నీ నేను పూర్తిగా వివరించదలుచుకోవట్లేదు, కొంచెం ముందుకు వెళ్తాను.
అబీగయీలును ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఈమె కర్మేలుకు సంబంధించిన మనిషి, కర్మేలు ప్రాంతానికి సంబంధించిన మనిషి. కర్మేలు అంటే ఫలించుట అని అర్థం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసునా? మనం ఫలించడానికి ఏర్పరచుకున్నారు. మనం ఫలించాలి. ఏం ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఏం ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. ఇలా మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు అంటే నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పాలి. అది మారు మనసుకు తగిన ఫలం. ఒకటి నిన్ను 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి. అది మారు మనసుకు తగిన ఫలం. ఒకడు నీ అంగీని తీసుకుని వెళ్తే, నీ పై వస్త్రాన్ని తీసుకెళ్తే నీ అంగీని కూడా ఇచ్చివేయాలి. 2 అంగీలు కలిగిన వాడు ఎదుటివానికి ఏమీ లేని వానికి 1 అంగీ ఇవ్వాలి. ఇవన్నీ మారు మనసుకు తగిన ఫలాలు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమన్నాడు కదా యేసు ప్రభు. అందుకని ఒకడు కుడి చెంప మీద కొట్టగానే ఎడమ చెంప చూపించాడంట. వాడేం చేశాడు? ఎడమ చెంప మీద కూడా కొట్టాడంట. ఇక ఆ తర్వాత ఏం చెప్పలేదుగా యేసు ప్రభు, ఇక ఈడు వాడి మీద ఎగిరి మామూలుగా దన్నలేదంట. మీకు అర్థమైందా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. ఎడం చెంప చూపించి ఆడు ఎడం చెంప మీద కొట్టి తర్వాత ఇంకేం చెప్పలేదుగా, ఇంకా వాడిని మామూలుగా వాయించలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మారు మనసు తగిన ఫలాలు ఫలించమంటే లాజిక్గా ఫలిస్తున్నారు. మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలి. అలా ఫలములు ఫలించినప్పుడే మన హెబ్రోనుకు వెళ్ళగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అబీగయీలు అంటే సంతోషము అని అర్థం. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలి. కనుక మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి. వీరిద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. తనతో ఉన్నవారిని కూడా ఆయన వెంటబెట్టుకొని వెళ్ళి హెబ్రోనుకు వెళ్ళారు. అక్కడ హెబ్రోనుకు దేవుడు ఎందుకు ఆయన్ని తీసుకెళ్ళాడంటే కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. పితరుల అనుభవాలు హెబ్రోన్లో ఉన్నాయి. అబ్రహాం పిలువబడినప్పుడు ఆయన కనాను దేశానికి వచ్చినప్పుడు హెబ్రోన్లోనే నివసించారు. ఇస్సాకు కూడా హెబ్రోన్లోనే నివసించారు. యాకోబు కూడా తన తండ్రి అయిన ఇస్సాకు యొద్దకు హెబ్రోనుకు వచ్చి చేరాడు పద్దనారాము నుంచి. వాళ్ళు గుడారవాసులై హెబ్రోన్లో నివసించారు. గనుక వాళ్ళు మరణించినప్పుడు కూడా హెబ్రోనులోని మక్పేలా గుహలో పాతి పెట్టబడ్డారు. ఈ మక్పేలా గుహని అబ్రహాము హేతు కుమారుల దగ్గర 400 తులముల వెండికి కొని తన భార్య అయిన శారా మరణించినప్పుడు మక్పేలా గుహలో పాతి పెట్టారు. అబ్రహాం మరణించినప్పుడు కూడా ఆ మక్పేలా గుహలోని శారమ్మ పక్కన పాతి పెట్టారు. ఇస్సాకు మరణించినప్పుడు కూడా అక్కడే పాతి పెట్టారు. రిబకా మరణించినప్పుడు కూడా అక్కడే పాతి పెట్టారు. యాకోబు లేయా మరణించినప్పుడు అక్కడే పాతి పెట్టాడు. యాకోబు ఐగుప్తులో మరణించాడు. మరణించక మునిపే చెప్పాడు తన కుమారుడైన యోసేపుకి, తన కుమారులందరికీ, నేను చనిపోతే నన్ను హెబ్రోనుకు తీసుకెళ్ళి మక్పేలా గుహలో లేయాను పాతి పెట్టాను, నా పితరులు ఆడే ఉన్నారు, నన్ను అక్కడే పాతి పెట్టమంటే వాళ్ళు అలాగే తీసుకొచ్చి అక్కడ పాతి పెట్టారు. కనుక ఈ మక్పేలా గుహలో వీళ్ళు పరిశుద్ధులు మరణించి, పితరులు మరణించి అక్కడ పాతి పెట్టబడ్డారు. వారు జీవించిన అనుభవాలు హెబ్రోన్లో ఉన్నాయి. ఇజ్రాయిలు 12 గోత్రాలని పరిపాలన చేయాలంటే పితరుల అనుభవాలు కావాలి. పితరులు నడిచినటువంటి మార్గం కావాలి. పెద్దల యొక్క ఆలోచనలు, పెద్దల యొక్క నడిపింపు అవసరం. నాకు అన్నీ తెలుసు, నేను అభిషేకించబడ్డాను, సౌలు సేవకుడు నా గురించి ఇంత పొడవుని చెప్పాడు సౌలు దగ్గర, నాకు మంచి సాక్ష్యం ఉందని ఇక పోయి సింహాసనం మీద కూర్చోడానికి ఒక్క వీలు పడదు. సింహాసనం మీద కూర్చోడానికి వీలు పడదు. హెబ్రోనుకు రావాలి. అక్కడ పితరుల యొక్క నడిపింపు ఉంది. పరిశుద్ధులు జీవించిన జీవితాలు ఉన్నాయి. అక్కడ వారి అడుగుజాడలు అవసరం. వారి విశ్వాస జీవితాన్ని చేతపట్టాలి. వారి అనుభవాలు నేర్చుకోవాలి. అందుకే దావీదును ఎందుకు తీసుకొచ్చాడు హెబ్రోనుకు దేవుడు అంటే అక్కడ పితరుల గురించి నేర్చుకోవాలి. అబ్రహాము గురించి దావీదుకు తెలిసి ఉండాలి. అబ్రహాము సంతతిలో నుంచి వచ్చిన 12 గోత్రాల ప్రజలను ఏలుబడి చేయాలంటే అబ్రహామును గురించిన అనుభవాలు తెలిసి ఉండాలి. అబ్రహాం భూమి మీద ఎలా బ్రతికాడు, ఆయన పిలుపేంటి, ఆయన దర్శనం ఏంటి, ఆయన యాత్ర చేసిన దినాలేంటి, ఆయన యాత్ర చేసిన దినాల్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి, దేవుని వాగ్దానాలు ఎలా పొందాడు, దేవుడు నడిపించిన మార్గంలో ఎలా నడిచాడు, తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఎలా నూతనపరుచుకున్నాడు, ఎలా తన జీవితాన్ని ముగించాడు, ఎక్కడ పాతి పెట్టబడ్డాడు. హెబ్రోనుకు వచ్చి గుడారం వేశాడు. చనిపోయినప్పుడు కూడా హెబ్రోనులోనే పాతి పెట్టబడ్డాడు. సహవాసాన్ని విడిచి పోలేదు. చనిపోయింది కూడా సహవాసంలోనే చనిపోయాడు. చాలా పొరుగును చూడండి, గూడు పెడుతుంది, ఏదో ఒక మూలను గూడు పెడుతుంది. దాని కాలం ముగించుకున్న తర్వాత అది గూట్లోనే చనిపోతుంది. అది
దానికి అంత ప్రతిష్ట. నేను పెట్టిన గూట్లోనే నేను చనిపోవాలి, నేను అల్లుకున్న గూట్లోనే నేను చనిపోవాలి, దేవుడు నాకు ఇచ్చిన సహవాసంలోనే నేను మరణించాలి, అంతేగాని నా సహవాసాన్ని విడిచి నేను బయటికి వెళ్ళకూడదు. సాలపురుగు గూడల్లిద్ది, గూట్లోనే ఉంటుంది. అది ఎటు పోదది, మేత కొరకై ఆడే ఉంటుంది. దోమలు కానీ ఈగలు కానీ పురుగులు కానీ తిరుగుతూ దాంట్లో పడితే అది అక్కడే తింటుంది. దాని ఆహారం దాని యొద్దకే వస్తుంది. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఒక మూలన గూడు అల్లుకొని దాంట్లో కూర్చుంటే దాని ఆహారం దాని దగ్గరికే దేవుడు పంపిస్తాడు. అప్పుడు ఆ దోమలు ఆ పురుగులు తిని తన ఆకలి తీర్చుకుంటుంది. సహవాసంలో ఉన్నటువంటి నిన్ను దేవాతి దేవుడే పోషిస్తాడు. ఒక సాల పురుగుని పోషించిన దేవుడు ఆయన పోలికలో సృష్టించబడిన మనల్ని పోషించలేడా? ఎందుకు మనకు విశ్వాస జీవితం లేదు? అబ్రహాము ఏ జీవితానికి సూచనగా ఉన్నారు? ఆయన దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఒక నిండు విశ్వాస జీవితం చేసిన వాడాయన. కనుక నీవు హెబ్రోన్లో నేర్చుకోవాలి, ఒక విశ్వాస జీవితాన్ని నేర్చుకోవాలి. విశ్వాస భ్రష్టులుగా మార్చబడకూడదు. దేవుని బిడలమైన మనం విశ్వాస భ్రష్టులుగా మారకూడదు. విశ్వాస జీవితం చేయాలి. సాల పురుగుకున్న ప్రతిష్ట కూడా లేకపోతే ఎలాగా? ఒక చిన్న పిల్లవాడు చిన్న కర్ర తీసుకున్నట్టు అంటే దాని గూడంతా పాడైపోతుంది. అది ఎటుపోతుందో తెలియదు, పారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత తేలిగ్గా కట్టినటువంటి ఆ గూట్లో ఉండి అది పోషించబడుతుందే. అది కట్టిన గూట్లో కూర్చుంటే దేవుడే దాని ఆహారం దాని దగ్గరికి పంపుతున్న ఒక సాల పురుగును పోషించిన దేవుడు మనల్ని ఎందుకు పోషించడు? ఎందుకు మనకు విశ్వాస జీవితం లేదు? వాళ్ళ దగ్గర అడుక్కోవటం, వీళ్ళ దగ్గర అడుక్కోవడానికి మొదలు పెడితే ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు అడుక్కుంటారు. అడుక్కు తినమని దేవుడు మనల్ని పిలవలేదు కదా. విశ్వాస జీవితం చేయమని దేవుడు పిలిచాడు. విశ్వాస జీవితంలో ఏ కొరత ఉండదు. విశ్వాస జీవితంలో ఏ లోటు ఉండదు. విశ్వాస జీవితాన్ని పోగొట్టుకొని భ్రష్టులైపోతేనే అన్ని కొరత కలిగి ఉంటారు. ఏ దాంట్లో కూడా జయం పొందలేరు. అబ్రహాం ఒక నిండు విశ్వాస జీవితం చేసిన వాడని వాక్యం చెప్తుంది. ఆయన విశ్వాసులందరికీ కూడా తండ్రిగా మార్చబడ్డాడు. కనుక నీవు హెబ్రోనుకు వస్తే మన పితరుల యొక్క విశ్వాస జీవితాన్ని నేర్చుకుంటావు. పితరులు ఎలా విశ్వాసం మీద ఆధారపడ్డారు, పితరులు ఎలా విశ్వాసం మీద ఆధారపడి వారు జీవించారు, వారు ఎలా విశ్వాసంతో పోరాడారు అనేది నువ్వు నేర్చుకుంటావు సహవాసానికి వస్తే. కనుక విశ్వాస జీవితానికి ఒక పునాదులు వేసుకొని విశ్వాస జీవితంలో కట్టబడి పరిపూర్ణత చెందే అనుభవమే హెబ్రోన్. అందుకే హెబ్రోనుకు రావాలి. నేడు చాలామందికి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. సేవకులుగా ఉన్నవారు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. విశ్వాస భ్రష్టులై ప్రవర్తిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి సేవలు, అట్టి విశ్వాస జీవితం మహిమకరంగా ఉండదు. దేవునికి మహిమ తెచ్చేటట్టుగా ఉండదు. కనుక మన విశ్వాస జీవితాన్ని మనం ఎక్కడ కూడా పాడు చేసుకోకూడదు, దాన్ని భ్రష్టు పట్టించుకోకూడదు. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దావీదుని ఎందుకు తీసుకొచ్చాడు హెబ్రోను కంటే, విశ్వాస జీవితం చేసినటువంటి విశ్వాస వీరుడైన అబ్రహాము యొక్క అక్కడ ఉన్నాడు. ఆయన జీవితం అక్కడ ఉంది, ఆయన నడవడిక అక్కడ ఉంది. కనుకనే దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. అబ్రహాము ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు దావీదు నేర్చుకోవాలి. అప్పుడే ఇశ్రాయేలు 12 గోత్రాలకి అయినా పరిపాలన అందివ్వగలుగుతాడు. విశ్వాస జీవితం లేకుండా సింహాసనం ఎలా ఎక్కగలుగుతాడు? పరిపాలన ఎలా చేయగలుగుతాడు? కనుక విశ్వాస జీవితం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా అక్కడ మనం గమనించినప్పుడు ఇస్సాకు కూడా అక్కడే జీవించాడు, అక్కడే పాతి పెట్టబడ్డాడు. వాళ్ళ తండ్రిని ఆయన విడిచిపెట్టలేదు. మరణములో కూడా తండ్రి పక్కనే వెళ్ళి చేర్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవించిన జీవితంలోనే ఇస్సాకు కూడా మనకు కనబడుతున్నాడు. ఇస్సాకును గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాము అంటే, ఆయన నిరీక్షణ ద్వారా కలిగే ఒక సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. ఇస్సాకు జన్మించినప్పుడు అందరూ నవ్వుకున్నారు, సంతోషంగా నవ్వారు, ఆనందంగా నవ్వారు. ఎందుకంటే శారమ్మ నిండు వృద్ధాప్యంలో ఒక మగబిడ్డని కన్నది, ఇస్సాకుని కన్నింది. ఆ నిండు వృద్ధాప్యంలో నిండు ముసలమ్మ ఆవిడ ఒక కుమారుని కని ఆ కుమారుని ఎత్తుకుంటే అందరూ చూసి నవ్వుకున్నారు. ఇంత నిండు వృద్ధాప్యంలో ఒక మగబిడ్డకి జన్మనిచ్చిందని అందరూ నవ్వారు. అంటే ఇస్సాకు పుడితే అందరికీ సంతోషం కలిగింది. ఎగతాళిగా నవ్వలేదు, సంతోషంగా నవ్వారు, ఆనందం కలిగి నవ్వారు. కనుకనే నవ్వు సంతోషమని ఇస్సాకు పేరుకు అర్థం. ఈ సంతోషం మనకి ఎలా కలగాలంటే, ఆమెకి ఎలా కలిగిందంటే ఒక గొప్ప నిరీక్షణ కలిగింది. ఆమెలో ఓ నిరీక్షణతో ఆమెకు సంతోషం కలిగింది. ప్రియమైన దేవుని బిడలారా, నిండు వృద్ధాప్యం కలిగినప్పుడు ఆమెకు కుమారుడు పుడతాడన్న ఆశలే లేవు ఆమెకి. ఎందుకంటే ఆమె శరీరం మృతతుల్యమైపోయింది. స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది.
ఒక మగబిడ్డను నేను కంటానన్న ఆశలు ఆమెకి లేవు. ఆమెకి లేనప్పుడే ఆమె ఒక మగబిడ్డను కన్నది చూడండి. ఒక నిండు నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణలోని గొప్ప సంతోషాన్ని పొందింది. నిరీక్షించండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ నిరీక్షణలోనే మనకు ఒక గొప్ప సంతోషకరమైనటువంటి కార్యం దేవుడు కలగచేస్తాడు. శారమ్మకు శ్రీధర్మం ఉరిగిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు, నిజమే. స్త్రీకి శ్రీధర్మం ఉడిగిపోయినా సరే దేవుని ధర్మం ఉడిగిపోలేదు. కనుక ఆమె ధర్మం ఉడిగిపోయినప్పుడే దేవుని ధర్మం నెరవేరింది ఆమె యందు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సొంత ప్రయత్నాలు మానుకుంటే దేవుడు ప్రయత్నం చేస్తాడు. మన సొంత ప్రయత్నాలు, సొంత చిత్తం మానుకుంటే దేవుడు కార్యం చేస్తారు. పిల్లలు పుట్టలేదంట కదా, అది ఆ కొండ మీదకి వెళ్ళి నిద్ర చేస్తే పుడతారంట. ఆడు సమాధి దగ్గరికి వెళ్ళి నిద్ర చేస్తే పుడతారంట. బీచ్ కాడికి వెళ్ళి నిద్ర చేస్తే పుడతారంట. ఫలాని చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి జోల కట్టి వస్తే మనకు పిల్లలు పుడతారంట. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? నీ ప్రయత్నాలన్నీ మానుకొని నిరీక్షణ కలిగి ఉంటే దేవుని ప్రయత్నం జరుగుతుంది, దేవుని ధర్మం నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంది కనుక దేవుడు ఆమెకి సంతోషం ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం ఇస్సాకును గురించి నేర్చుకోవాలంటే ఒక నిరీక్షణ జీవితం. కనుక ఇస్సాకు ఒక సంతోషము, తను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. యాకోబుని గురించి మనం ఏం నేర్చుకోవాలి? యాకోబుని గురించి దేవుడు చెప్పాడు, నేను యాకోబుని ప్రేమించి తిని అన్నాడు. యాకోబుని దేవుడు ఏం చేశాడు చెప్పాలి, నోరు చెప్పాలి. ప్రేమించాడు. దేవుడు యాకోబుని ప్రేమించాడు. ఏశావుని ఏం చేశాడు చెప్పాలి? ద్వేషించాడు. నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కనుకనే ద్వేషించాడు. జ్యేష్ఠత్వము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్యేష్ఠత్వం అంటే యేసయ్య. యోధా యేసు ప్రభుని అమ్ముకున్నాడు. యోధా కంటే ముందు ఏశావు అమ్ముకున్నాడు యేసు ప్రభుని. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబు ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వాన్ని కొన్నాడు. యోధా అమ్ముకున్నాడు, యాజకులు కొన్నారు. యాజకులు యేసు ప్రభుని 30 వెండి నాణెములకు కొన్నారు. లేఖనం నెరవేరున్నట్లుగా వాళ్ళు కొన్నారు. ఎందుకంటే యాజకుడే పస్కాని వధించడానికి గొర్రెపిల్లని కొనాలి, కొని పస్కాని వధించాలి. అలాగే యేసు ప్రభుని కొని వాళ్ళు వధించారు. అదన్నీ కూడా లేఖన సత్యాలు. ఇక్కడ ఏశావు ఏం చేశాడో తెలిసిన, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, యేసు ప్రభుని అమ్ముకున్నాడు. యాకోబు కొన్నాడు, సత్యమును కొన్నాడు యాకోబు, యేసు ప్రభుని కొన్నాడు యాకోబు. అందుకే దేవుడు అన్నాడు, నేను ప్రేమించి తిని. యాకోబును నేను ప్రేమించాను. యాకోబు దేవుని ప్రేమ పొందినవాడు. కనుక మనం హెబ్రోనుకు రాగలిగితే మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని ప్రేమని పొందుతాం, దేవుని ప్రేమను నేర్చుకుంటాం. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం రుచి చూసి తెలుసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుల ప్రేమలకి కొన్ని హద్దులు ఉంటాయి. మనుషుల ప్రేమలకి ఇంతవరకే ఒక లిమిట్ ఉంటుంది. కానీ దేవుని ప్రేమకి హద్దులు ఉండవు, ఎల్లలు ఉండవు. ఆయన ప్రేమ లోతెంతో, వెడల్పెంతో, ఎత్తు ఎంతో ఎవరు చెప్పగలుగుతారు? అనంతమైనది. అంత గొప్ప ప్రేమతో ఆయన యాకోబును ప్రేమించాడు. నేను యాకోబుని ప్రేమించి తిని. దేవుని ప్రేమ తెలుసుకోవాలి. హెబ్రోనుకు వచ్చి దేవుని ప్రేమ తెలుసుకోవాలి. సహవాసానికి వచ్చి దేవుని ప్రేమ తెలుసుకోవాలి దేవుని వాక్యము ద్వారా. అంతేగాని నేను ఫలానా అబ్బాయి ప్రేమను బాగా ఎరిగి ఉన్నాను, మందిరానికి వచ్చినాక నేను ఫలానా అమ్మాయిని బాగా ఎరిగి ఉన్నాను మందిరానికి వచ్చినాక. ఎవరి ప్రేమను తెలుసుకుంటున్నావు? ఏ ప్రేమలు నువ్వు ఎరుగుతున్నావు? అబ్రాం పాష్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు. ఒక యవనస్తుడు మందిరానికి వచ్చి ప్రార్థన జరిగేటప్పుడల్లా ఆ కుర్చీ దగ్గర కూర్చొని, పెద్దోళ్ళు కూర్చుని దగ్గర కృప కావాలని అడిగేవాడంట. ఆ కుర్చీలో ఉన్న ఒక పెద్ద ఆయన యవనస్తుడు దేవుని కృప కొరకు ఎంత బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నాడని అనుకునేవాడంట ఆయన పెద్ద ఆయన. ఆ తర్వాత ఒక రోజున ఆ కృప కావాలని చెప్పటం మానేశాడంట. మానేస్తే అప్పుడు ఒకరోజు ఆయన అడిగాడంట, బాబు నువ్వు కృప కావాలని 10 సారి ప్రార్థన చేసేవాడివి, ఎందుకు ఇప్పుడు మానేసావు ప్రార్థన అంటే, మీ చిన్నమ్మాయి కృపకి పెళ్ళి అయిపోయిందిగా, ఇంకెందుకు, అందుకే మానేశాను అన్నాడంట. అంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే దురుద్దేశంతో మనం ఏది అడిగినా అది పొందలేము. దురుద్దేశంతో మనం ఏది అడిగినా అది మనం పొందలేమన్న సత్యం గ్రహించాలి.
ఏ ప్రేమ కొరకే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? దేవుని ప్రేమను తెలుసుకోవడానికి హెబ్రోనుకు రావాలి. దేవుని ప్రేమని అనేకులకు పంచడానికి రావాలి. నీ ప్రేమ ఇతరులకు పంచడానికి, ఇతరుల ప్రేమను పొందడానికి రావాలనుకొని ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. మెట్రో స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి. అక్కడ పంచు విస్తారంగా ఉంటారు జనాలు. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని ప్రేమని పొందుకునేటటువంటి సన్నిధి. ఇది ఆయన ప్రేమ పరిశుద్ధమైనది, ఆయన ప్రేమ పవిత్రమైనది, కల్మషం లేనిది యేసయ్య ప్రేమ. కల్మషం లేని ప్రేమ గనుకనే జాతితో, కులముతో, మతముతో భేదము లేకుండానే అందరినీ కడిగి ఆయన ప్రేమ పరిశుద్ధులుగా మారుస్తున్నది. అందుకొరకే ఆయన సర్వమానవాళి కొరకై ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమంతా ధారపోసి ఆ రక్తముతో మనల్ని ప్రేమించి కడిగి పవిత్రులుగా మార్చి ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ పవిత్రమైనది, ఆయన ప్రేమ పరిశుద్ధమైనది. ఏ ప్రేమను పొందుకోవడానికి రావాలి హెబ్రోనికి, అంతేగాని నీ ప్రేమ పంచడానికి. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? అబ్బా, ఎంతో ప్రేమిస్తున్నా నేను. ఎంత ప్రేమించావు? రాత్రి 1 గంట దాకా నేను నిద్రపోలేదు, నిన్ను గురించే ఆలోచిస్తున్నాను. ఇంకా చూపు తగ్గలేదా నిద్రపోక? ప్రేమైన దేవుని బిడ్డల, లోక ప్రేమలన్నీ క్షణికమైనవి, శరీర ప్రేమలన్నీ తాత్కాలికమైనవి. యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, అంతము వరకు నిలిచి ఉండేది. అదే ఆ ప్రేమే నిలిచి ఉంటుంది. కనుక యేసయ్య ప్రేమని మనం పొందడానికి హెబ్రోనుకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అటుపక్క శారమ్మ మరణించింది. తర్వాత రిబకా కూడా అక్కడే ఉంది. లేయాకి స్థానం దొరికింది. యాకోబుకి 4 ఉన్నప్పటికీ, 2 భార్యలు 2 దాసులు ఉన్నప్పటికీ లేయా మాత్రమే మక్పేలా గుహలోనికి రాగలిగింది. రాహేలు బహురూపవసి అందగతే, కానీ ఇక్కడ దాకా రాలేదు. ఆయనకి 2 దాసులు, దాసులు 2 కూడా భార్యలుగా ఉన్నారు, జిల్ఫా బిల్ఫా. వాళ్ళు కూడా రాలేదు అక్కడికి. ఒక లేయా మాత్రమే రాగలిగింది. శారమ్మ అక్కడికి రాగలిగింది. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, శారమ్మ అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆయనకి లోబడి ఉండెను. లోబడి ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. లోబడే ఒక మనస్తత్వం అనేది కలిగి ఉండాలి. చూడండి, సహవాసములోకి హెబ్రోనికి ఎందుకు దావీదుని వెళ్ళమన్నాడంటే, లోబడే ఒక మనస్తత్వం నేర్చుకోవాలి, అంటే విధేయత నేర్చుకోవాలి. శారమ్మ అబ్రాముని యజమానుడని పిలుచుచు లోబడి ఉందట. యజమానుడు అని పిలుస్తుంది. ఆయన ఎక్కడ కనిపించినా అబ్రాముని పిలవాలనుకున్నప్పుడు అంతా కూడా శారమ్మ ఏమని పిలిచేది తెలిసినా? యజమాని అని పిలిచేది. మీరు ఎవరైనా ఎప్పుడైనా అలా పిలిచారా? యజమాని అని పిలిచారా? భర్తని పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే బావో మామో అని పిలుస్తారు. కానీ ఈయన నా యజమాని కదా అని యజమాని అని పిలిచారా? అలా పిలవడానికి మీ నోరు రాదు. ఎందుకంటే మీ అంతరాత్మ ఒప్పుకోదు. యుగో అడ్డం వస్తుంటుంది అన్నమాట. ఒక ఫీల్ ఉంటుంది లోపల, ఈయనేంది యజమాని, ఈయనకి ఎంత హక్కు ఉందో, నాకు అంత హక్కు లేదా ఇక్కడ? చూడండి, ఈ శారమ్మ యజమాని అని పిలుస్తుందంట. ఆయన ఎప్పుడు పిలవాలనుకున్నా అబ్రహాముని యజమాని అని పిలిచి ఆయనకి లోబడి విధేయత కలిగి ఉంది. ఒక విధేయతను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. హెబ్రోనుకు వచ్చి, సంఘానికి వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తిరుగుబాటు చేయటం కాదు, ఎదురు తిరగటం కాదు, ఎదురు సమాధానం చెప్పటం కాదు, విధేయతను నేర్చుకోవాలి. యేసు ప్రభు శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అనేక శ్రమలు యేసు ప్రభు అనుభవించాడు. ఆ శ్రమలలో ఆయన ఏం నేర్చుకున్నాడంటే విధేయతని నేర్చుకున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని దావీదు అంటాడు. దీనత్వాన్ని నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా దీనత్వం నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా యేసయ్య విధేయతను నేర్చుకున్నాడు. హాగరు శ్రమల ద్వారా పారిపోవడం నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? పారిపోవడం నేర్చుకుంది. అంటే చాలు, ఒక జత బట్టలు పెట్టింది, బ్యాగ్ తీసుకుంటుంది, ఇంక వెంటనే పోతుంది. నాకు ఎవరు లేరు అనుకున్నావా? ఒక ఫోన్ కొడితే చాలు మా వాళ్ళు వస్తారు. మా ఇంటికాడ నేను ఎట్లా ఉంటానో తెలిసిన, కాలికి మట్టి అంటదు, ఆ చెమట పోయిదు. అసలు నన్ను ఎంత సుకుమారంగా చూసుకుంటారు అనుకున్నా.
ఎంత సుకుమారంగా చూసుకుంటా. సుకుమారి అంటే నేనే. ఎల్లు చూద్దాం ఎట్ట చూసుకుంటారు. ఒక టైం వరకు చూసుకుంటారు. ఒకరికి అప్పగించిన తర్వాత మరలా నువ్వు నేను సుకుమారిని సుకుమారంగా చూసుకున్నంటే 2 రోజులు చూసుకుంటారు, 3వ రోజు చూసుకుంటారు. తర్వాత ఇక పదమ్మా, ఇక పద, ఇంక చాలే పద, అక్కడ ఆయన ఒంటరిగా ఉంటాడు, నువ్వు పోయి మళ్ళీ అక్కడ ఆయన సేవలు చేయని తరిమేస్తారు. నీకు నువ్వు పోకపోతే బలవంతంగా తీసుకొచ్చినా వదిలిపెట్టి వెళ్తారు. ప్రియమైన దేవుని శ్రమలు రాగానే సరే పారిపోతుంది, ఆగరు. శ్రమల్లో నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, శ్రమల్లో నేర్చుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. పౌలు శ్రమలు వచ్చిన దాన్ని బట్టి మీ నిమిత్తము నాకు కలిగిన శ్రమలను బట్టి నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. పౌలు అది నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది అవసరం. విధేయత నేర్చుకోవాలి. మరి మన విధేయత కలిగి ఉండటానికే హెబ్రోనికి దేవుడు తీసుకొచ్చారు. రిబకాను గమనించండి, శ్రమపడే మనసుని ఆయుధముగా ధరించుకున్నాం. ఆమెను వివాహానికి ఆ పరీక్షలో పెట్టినప్పుడే అబ్రహాము యొక్క దాసుడు ఆమె పరీక్షలో నెగ్గింది. ఆయనకు నీళ్లు పోసింది, ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది, అందరి దప్పిక తీర్చేసింది. అక్కడే అబ్రహాము దాసుడు అనుకున్నాడు, నా యజమానుని ఇంటికి ఒక హక్కుదారురాలు అవుతుంది ఈవిడే భార్య అవుతుంది, నా యజమానునికి సంబంధించిన ఆస్తి అంతటికి ఈవిడ యజమానురాలు అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. చూడండి, ఇంత కష్టజీవి బావిలోకి దిగిపోయి నీళ్లు ముంచుకొని ఎక్కి వచ్చి ఒంటెలకు పోస్తుందంటే, ఒక ఒంటె మామూలు నీళ్ళు తాగుతుందండి? ఒక ఒంటె మామూలుగా తాగుతుందా నీళ్ళు? ఇప్పుడు నన్ను నీళ్ళు తాగమంటే ఒక గ్లాస్ తాగుతాను అంతే. ఒంటెను ఒక గ్లాస్ పోసి సరిపెట్టుకోనండి, సరిపెట్టుకుంటుందా? 10 బిందెలు పోస్తే కానీ దాని కడుపు నిండదు. 10 ఒంటెలకు నీళ్లు పోసింది. ఎలియాజరు, ఆయన అబ్రహాం దాసుడైనటువంటి ఎలియాజరికి కూడా ఆమె నీళ్లు పోసింది. అందరి దప్పిక తీర్చి, అంత కష్టజీవి, అంత శ్రమజీవి. దీని అర్థం ఏంటో తెలుసునా? దావీదు ఇక్కడ రిబకాను బట్టి ఏమి నేర్చుకోవాలంటే, నీవు అబ్రహాము దాసునికి మాత్రమే కాదు నీళ్లు పోయాల్సింది, మిగిలిన 10 ఒంటెలు ఉన్నాయి చూడు, 10 ఒంటెలకు పోయాలి. నీవు ఒక యోధా గోత్రమునకు మాత్రమే కాదు, రాజువి. తక్కిన ఇంకా గోత్రములు ఉన్నాయి, 11 గోత్రాలు ఉన్నాయి చూడు, ఆ 11 గోత్రాలకి నువ్వు పరిపాలన చెయ్యాలి. అందుకే నీవు ఈ 10 ఒంటెలు కూడా నీళ్లు చేదిపోయాలి. నీవు కష్టజీవిగా మార్చబడాలి. నీ సౌఖ్యం మాత్రమే కాదు నువ్వు చూసుకుండేది, ఇతరుల సౌఖ్యం కూడా చూసుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ కడుపు నిండిందంటే అందరి కడుపు నిండింది అనుకుంటారు, వాళ్ళ దప్పిక తీరిందంటే అందరి దప్పిక తీరింది అనుకుంటారు. ఒక ఆమె ఉందంట, ఆ మధ్యాహ్నం పొద్దుపోయిన తర్వాత సాయంకాలంగా అంత అన్నం తినింది. ఆమెకి ఇక రాత్రికి ఆకలి అవ్వదు కదండి. ఇక ఇంట్లో 4-5 ఉంటారు కదా, ఆవిడ ఏం చేసింది తెలిసిన, ఎవరికి అన్నం వండలా. ఎందుకమ్మా వండలేదంటే, నాకు ఆకలిగా లేదు అందుకే అన్నం వండలేదంటుంది. నీకు ఆకలిగా లేకపోతే వాళ్ళందరికీ ఆకలి అవుతుందంటే ఆవిడ అట్టనుకోలే, నాకు ఆకలిగా లేదు కనుక వీళ్ళకి ఎవరికి ఆకలి అవ్వదు అనుకుంటా. నీ సౌఖ్యం మాత్రమే కాదు చూడాల్సింది, ఇతరుల సౌఖ్యం కూడా చూడాలి. నువ్వు ధరించుకుంటే సరిపోదు. ఓదారంగ బట్టలు అందరూ ధరించుకున్నారా లేదని చూడాలి. నువ్వు తింటే సరిపోదు, అందరూ తిన్నారా లేదని గమనించుకోవాలి. ఎలియాజరుకు మాత్రమే కాదు, ఎలియాజరుతో ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు పోయాలి. కష్టజీవి, అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలి. రాజైన తర్వాత అన్ని ఒంటెలకు కూడా నీళ్లు పోయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డల, దావీదు నేర్చుకోవాలి. అన్ని గోత్రాలకి సేవలు చేయాలి, అన్ని గోత్రాలకి ఆయన పరిచర్యలు చేయాలి, అందరికీ పరిపాలన అందించాలి. అందుకే హెబ్రోనుకు రమ్మని చెప్పాడు దేవుడు. అక్కడ ఒక కష్టజీవి ఉంది, ఒక శ్రమజీవి ఉంది. అక్కడ ఆవిడ బట్టి నువ్వు నేర్చుకోవాలి కొన్ని విషయాలని హెబ్రోనుకు రమ్మని చెప్పాడు. లేయా కూడా అక్కడే ఉంది. లేయా ఎవరో తెలిసిన, పాపం ఆవిడ కళ్ళు సరిగా ఉండవు గనుక ఆవిడ అందరినీ తృణీకరించారు. తృణీకారం ఉంది. సేవలో, విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు తృణీకరించబడతాం. కొన్నిసార్లు విశ్వాసులే తృణీకరిస్తారు, కొన్నిసార్లు నడిపించే వాళ్ళు తృణీకరిస్తారు, కొన్నిసార్లు అన్ని జనులు తృణీకరిస్తారు. తక్కువ అంచనా వేసి మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. మేము ఇస్తేనే వాళ్ళు తింటున్నారు అన్నట్టుగా తృణీకరిస్తారు. అపోస్తలులు కూడా ఇలాగే తృణీకరించారు. తృణీకారమందు వాళ్ళు ఏం చేశారు? తల వంచారంట. తృణీకారమందు వేళ తల వంచిరి,
సియోను శ్రేష్టత ఇదియే కదా. తృణీకారమందు వాళ్ళు తల వంచుకున్నారు. అదే సియోను శ్రేష్టత. నీవు తృణీకరించబడతావు కొన్నిసార్లు. గనుక లేయ అక్కడ ఏం నేర్పుతుందంటే తృణీకరించబడతాం. నా చెల్లి ద్వారా నేను తృణీకరించబడ్డాను, నా భర్త ద్వారా నేను తృణీకరించబడ్డాను, నా తండ్రి ద్వారా తృణీకరించబడ్డాను, తృణీకారం పొంది ఉన్నాను. కానీ దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడో తెలిసిన? హెబ్రోనులో నా పితరుల దగ్గరికి నేను వచ్చాను. తృణీకరించారు, అందరూ తృణీకరిస్తే నేను ఇక్కడ వచ్చి చేరాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని తృణీకరిస్తారు, అందరూ తృణీకరిస్తారు కనుక దేవుని సన్నిధికి వచ్చి మనం చేర్చబడ్డాం. తృణీకారం అనేది కూడా ఒక పాఠంలాగా నేర్చుకోవాలి. దావీదు రాజు ఈ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎంతమంది ఆయన తృణీకరించలేదు, ఎంతమంది దావీదును తృణీకరించలేదు. కడుపున పుట్టిన అబ్షాలోమే రాజుని తృణీకరించి రాజుగా ప్రకటించుకుంటే సింహాసనం విడిచి యెరూషలేము విడిచి తలగప్పుకొని పాదరక్షలు లేకుండా ఏడ్చుకుంటూ ఒలివల కొండెక్కి వెళ్ళిపోయాడు. అలా తృణీకరించబడి దారిలో వెళ్ళిపోతుంటే బహూరీము దగ్గరికి రాగానే పనికి మాలినటువంటి ఒక షిమి దుర్మార్గుడు చేయి పో అంటున్నాడు దావీదుని. ఒక షిమి కూడా దావీదుని దూషిస్తున్నాడు. ఎంతమంది చేత ఆయన తృణీకరించబడ్డాడు. నమ్మిన బంటుగా అహీతోపేలును పెట్టుకొని మంత్రి పదవి కట్టబెడితే దావీదుని విడిచి అబ్షాలోము పక్షం చేరాడు. తృణీకరించారు మంత్రులు, తనతో ఉన్నవారు తృణీకరించారు. ఈ తృణీకారం పొందినా సరే జడియలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. ఆ తృణీకరించబడినప్పుడు తల వంచుకొని కప్పుకొని తలగప్పుకొని వెళ్ళిపోవాలని ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? హెబ్రోనులో లేయ నేర్పింది ఆ పాఠం ఆయనకి. హెబ్రోనులో లేయ నేర్పించింది. కొన్నిసార్లు మనం తృణీకరించబడతాం. సాక్ష్యం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, యుద్ధ నేర్పరి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అన్నీ ఉన్నా సరే కొన్నిసార్లు తృణీకరించబడతాం, ప్రజల చేత తృణీకరించబడతాం. దావీదు ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు కదండి. ఆయన రాజ్యం విడిచిపెట్టి తలగప్పుకొని వెళ్ళిపోతుంటే దావీదుతో కొద్ది మంది మాత్రమే బయలుదేరి వెళ్ళిపోయారు. దేశమంతా ఇశ్రాయేలులంతా అబ్షాలోము పక్షం వహించారు. అబ్షాలోము పక్షం వహించారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో చూడండి, ఎంత విరోధ భావం కలిగిందో చూడండి. ప్రజలందరూ ఇసుకరేణువులాగా అబ్షాలోము పక్షం చేరారు. అరే, మనకు జయమిచ్చిన దావీదు మన పక్షమై ఉండి యుద్ధాలు చేసిన రాజు కదా దావీదు, మనల్ని ఎంతో కాపాడిన దావీదు కదా అని దావీదు పక్షం లేరు, తృణీకరించారు ఆయన్ని. తృణీకరిస్తే తలగప్పుకొని ఏడ్చుకుంటూ పాదరక్షలు లేకుండా ఒలివల కొండ ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. యోర్దాను ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోవాలి తల వంచుకొని తృణీకరించబడినప్పుడు ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? హెబ్రోనులో లేయా దగ్గర ఆవిడ ఉంది, అక్కడ సమాధి ఉంది, ఆవిడ నేర్పుతుంది పాఠం. మనం తృణీకరించబడతాం. అందమైన వాళ్ళ ద్వారా అందం లేదని తృణీకరించబడతాం. జ్ఞానం కలిగిన వారి ద్వారా జ్ఞానం లేదని తృణీకరించబడతాం. మాట నేర్పరితనం గల వారి దగ్గర మాట నేర్పరితనం లేదని తృణీకరించబడతాం. అందరూ తృణీకరించిన తర్వాతనే యేసు ప్రభు అందరినీ సిగ్గుపరచడానికి మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డల, ఇదే సియోను శ్రేష్టత, ఇదే సియోను శ్రేష్టత. ఏమండి, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ నన్ను పొగుడుకుంటున్నారు, అందరూ నన్ను ఇష్టపడుతున్నారంటే దేవుడిని ఏర్పరచుకోలేదని దాని అర్థం. దేవుడు ఏర్పరచుకుంటే లోకమే తృణీకరిస్తుందంట, అప్పుడే దేవుడు ఏర్పరచుకున్నాడని అర్థం. మీరు చదువుకోండి, బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరించబడిన ఒక అనుభవం కూడా ఆయన అక్కడ నేర్చుకోవాలి. అందుకే ఆయన్ని హెబ్రోనుకి రమ్మని చెప్పారు. హెబ్రోనులో పితరుల యొక్క కార్యాలు ఉన్నాయి. ఇంకా గమనించాలంటే మనం దేవుని వాక్యంలో చాలా విషయాలు ఈ హెబ్రోనుకు సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ హెబ్రోను అనేది యాజకులకు ఇవ్వబడింది. హెబ్రోన్ అనేది ఎవరికి ఇవ్వబడింది? యెహోషువ 21వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం మనం గమనిస్తే అక్కడ యాజకులకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యాతర్బా అనగా హెబ్రోను నిచ్చిరి. యాజకులలో కహాతీలలో అహరోను వంశానికి ఈ హెబ్రోనుని ఇచ్చారు, స్వాస్థ్యముగా ఇచ్చారు. గనుక ఈ హెబ్రోను ఆశ్రయపురం కూడా ఒక ఆశ్రయపురం. అది యాజకులకు ఇవ్వబడింది. ఇది ఎవరికి ఇవ్వబడింది? యాజకులకు ఇవ్వబడింది. ఎందుకు దావీదుని హెబ్రోనుకు తీసుకొచ్చాడంటే యాజకుల యొక్క నడిపింపు అవసరం. యాజకుల యొక్క నడిపింపు అవసరం. అది హెబ్రోన్ అనేది ఆశ్రయపురం. ఆశ్రయపురం అంటే దేవునికి సూచనగా ఉంటుంది. అది
ఆశ్రయపురం అనేది మన దేవునికే సూచనది. యాజకులు, దేవుడు అనే అనుభవాలవి. అందుకే దావీదును హెబ్రోనుకి ఎందుకు తీసుకొచ్చారంటే యాజకుల నడిపింపు అవసరం, అక్కడ దేవుని దైవ నడిపింపు అవసరం. గనుక అక్కడికి దేవుడు దావీదును తీసుకొని వచ్చారు, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి పరిపాలన అందించాలంటే యాజకుల నడిపింపు కావాలి, యాజకుల సేవా విధానాలు కావాలి, దేవుడు ఉండాలి, దేవుని నడిపింపు కావాలి. సౌలు బతికిన దినాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మందసం దగ్గర విచారణ చేసిన వారే కాదంట. సౌలు బ్రతికిన దినాలలో మందసం దగ్గర విచారణే చేయలేదంటాడు. దావీదు ఏ సమస్య వచ్చినా ఏఫోదును తెమ్మనండి, మందసం తెమ్మనండి అని విచారణ చేసేవాడు దేవుని దగ్గర. ఎందుకు, ఎక్కడ నేర్చుకున్నావు ఇదంటే హెబ్రోనులో నేర్చుకున్నాడు ఆయన. నేను సరంబి వేసినటువంటి దేవదారు రాణులతో కట్టిన నగరములో ఉంటున్నాను. దేవుని ఆలయం, దేవుని మందసం తెరల చాటున ఉంటుంది, అక్కడ ఉండకూడదు. ఆయనకు ఒక ఆలయం కట్టాలి. ఎందుకు, నేను నేర్చుకున్నాను హెబ్రోన్లో. నడిపింపు నాకు తెలుసు, దేవుని నడిపింపు తెలుసు, యాజకుల నడిపింపు తెలుసు. యాజకులను ఎప్పుడు కూడా దావీదు తృణీకరించిన వాడు కాదు. యాజకులను ఎప్పుడు కూడా మంచిగా చూస్తూ వచ్చాడు ఆయన. యాజకుల నడిపింపులో ఉంటూ వచ్చాడు. ప్రవక్తలు ఆయన నడిపించేవాళ్ళు, యాజకులు నడిపించేవాళ్ళు, మందస్సం మోసేవాళ్ళు, ఆయనకు మందస్సం దగ్గర విచారణ చేసేవాళ్ళు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? హెబ్రోనులో నేర్చుకున్నాడు. కనుకని దావీదుని దేవుడు హెబ్రోనికి వెళ్ళమన్నా. హెబ్రోన్ అంటే సహవాసం. మనమంతా సహవాసానికి వచ్చాం. ఎందుకు? ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని చిత్తమైతే మరొకసారి మిగిలిన విషయాలు చెప్తాను. హెబ్రోను అనుభవంలో ఉన్న సత్యములన్నీ మనం నేర్చుకోవాలి, మన జీవితాన్ని నూతనపరచుకోవాలి. హెబ్రోనులో సహవాసులు ఉన్నవారి కొరికే ప్రభు రాబోతున్నాడు. అట్టి వారిని ప్రభు తీసుకొని వెళ్ళబోతున్నాడు. కనుక అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.